పునరుద్ధాన ఆదివారపు ఆరాధనకు ఇచ్చేస్తున్న మీ అందరికీ పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన దైవ సేవకులు పీటరన్న గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనం చదువుకున్నాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉన్నట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గురించి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్దకు వచ్చి నిలవబడి వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీకు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలని వారితో అనేది. హల్లెలూయా. ఒక విషయాన్ని మాట్లాడక ముందు, పునరుద్ధానము అనగానేమి అంటే పునరుద్ధానము, పునర్ ప్లస్ ఉద్ధానము. పునర్ అనగా తిరిగి, ఉద్ధానము అనగా లేచుట లేదంటే లేపబడుట. అంటే పునరుద్ధానం అనగా తిరిగి లేపబడుట, మరణాన్ని గెలిచి లేచుటను గురించి ఈ యొక్క కొత్త నిబంధన గ్రంథంలో 104 సార్లు రాయబడి ఉన్నది. ఈ యొక్క పునరుద్ధానము మానవ శరీరానికి గుండె ఎలాంటిదో క్రైస్తవ జీవితానికి క్రీస్తు పునరుద్ధానము అలాంటిది. మరణము ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది. అది జ్ఞానులని, ఐశ్వర్యవంతులని, వివేకవంతులని, ఋషులని, పండితులని, గొప్పవారని, బీదవారని తేడా లేదు, కానీ మరణము అందరికీ సంభవిస్తుంది. అయితే ఇక్కడ చూస్తే 6వ వచనంలో ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన తిరిగి లేచాడనడానికి సాక్ష్యము మొదటిగా ఖాళీ సమాధి. అందరూ చెప్పండి, ఖాళీ సమాధి. మనకి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో చాలా ధనికులు ఉన్నారు, చాలా ఐశ్వర్యవంతులు ఉన్నారు, చాలా గొప్పవారు ఉన్నారు. వారి సమాధి చాలా అందంగా భద్రపరచబడి ఉండొచ్చు, కానీ ప్రపంచం మొత్తంలో ఏకైక సమాధి తెరవబడింది, అది నా ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే నేను చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం నేను లేస్తానని తాను చెప్పినట్లుగానే ఆయన లేచాడు. దానికన్నా ముందు వాళ్ళే శత్రువులు, అపవాది ఎక్కువగా భయపడి ఆయన ఎక్కడ లేస్తాడో ఆయనను లేవకుండా ఆటంకపరచాలని వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అందుకు సాక్ష్యంగా పెద్ద బండరాయి పెట్టారంట. ఆ బండరాయి 2 టన్నులంత బరువు గలది. అది కొంతమంది దొరిలిస్తే గాని అది దొరలింపబడదు. ఇంకా 16 మంది సైనికుల్ని, రోమా సైనికుల్ని అక్కడ నిల్చోబెట్టారంట, కావలిగా, భద్రతగా. ఎందుకంటే ఒకవేళ ఆయనను వెంబడించిన శిష్యులే ఆయన యొక్క దేహాన్ని ఎత్తుకు వెళ్ళి మా ప్రభువు లేచాడు అని వాళ్ళు ఎక్కడ ప్రకటించుకుంటారో, ఆయన నిజంగా లేచి ఉన్నారని ఎక్కడ ప్రకటించుకుంటారో అన్న భయం చేత రోమా సైనికులను, చాలా మంచి సోల్జర్స్ ని అక్కడ కాపలుగా పెట్టారు. కానీ వాటన్నిటిని పటాపంచలుగా చేస్తూ నా ప్రభు అయిన యేసుక్రీస్తు వాటిని అన్నిటినీ జయించి తిరిగి లేచి నేటికి ప్రపంచంలో ఒకటే ఒక ఖాళీ సమాధి, అది నా ప్రభు అయిన యేసుక్రీస్తుదే. అదే తిరిగి లేచాడనడానికి సాక్ష్యం ఇస్తున్నది. హల్లెలూయా. తిరిగి ఎందుకు లేచాడు అంటే చాలా విషయాలు ఉన్నవి, కానీ ఒక 3 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. హల్లెలూయా. ఆయన ఎందుకు తిరిగి లేచాడంటే ఆయన మనకున్న మరణ భయాన్ని తొలగించడానికి ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన మనకున్న మరణ భయం చేత ఆ యొక్క దాస్యం నుంచి విడిపించడానికి ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా.
ఇంకా ఇంకా చూస్తే అక్కడ మరణపు ముళ్ళును విరవడానికి ఆయన తిరిగి లేచాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 55-56 ఈ విధంగా ఉంటుంది. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపములకున్న బలము ధర్మశాస్త్రమే. అయినా ప్రభువైన యేసుక్రీస్తు వీటన్నిటిని కొట్టేసి ఆ యొక్క మరణాన్ని, మరణ భయాన్ని, మరణముకున్న దాస్యాన్ని అంతటిని తొలగించడానికి ఆయన తిరిగి లేచాడని మీకు తెలియజేస్తున్నాను. రెండవదిగా చూస్తే ఆయన నీతిమంతులుగా తీర్చడానికి ఆయన తిరిగి లేచాడు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. హల్లెలూయా. మన అపరాధముల నిమిత్తము, మనం ఏవైతే చేశామో మన పాపముల నిమిత్తము, మన యొక్క శాపముల నిమిత్తము ఆయన మన కొరకు ఆయన నీతిమంతుడై ఉండి, ఆయన పరిశుద్ధుడై ఉండి, ఆయన తాను మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన తిరిగి లేచాడు. అనీతిమంతులమైన మన కొరకు, పాపులమైన మన కొరకు, ఎన్నిక లేని మన కొరకు, అర్హత లేని మన కొరకు ఆయన నీతిమంతులుగా చేయడానికి ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. మొదటిగా మరణ భయాన్ని తొలగించడానికి ఆయన తిరిగి లేచాడు. ఆయన నీతిమంతులుగా తీర్చడానికి ఆయన తిరిగి లేచాడు. మూడోగా చూస్తే ఉదయం మాట్లాడుకున్నాం కొండ మీద, ఆయన 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో కనుక చూస్తే, కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయి అని అంటాడు. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడు చనిపోడు, ఒకవేళ చనిపోయినను వాడు తిరిగి లేపబడతాడు. హల్లెలూయా. ఎవడైనా ఒకవేళ ఆయన యందు యేసే రక్షకుడని, యేసే నిజ దేవుడని వాళ్ళ యొక్క హృదయం ముందు విశ్వసిస్తారు, వాళ్ళ యొక్క నోటితో ఒప్పుకుంటారు, వాళ్ళు కనుక ఒకవేళ చనిపోతే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ విధంగా అయితే లేచాడో మీరు కూడా ఆ విధంగా తిరిగి లేస్తారు. మీరు కూడా అటువంటి నూతన జీవితాన్ని పొందుకొని ఉంటారు. అటువంటి నూతన సృష్టిని మీరు కూడా సంపాదించుకుంటారని మీకు ఈ సమయంలో తెలియజేస్తున్నాను. ఇంకా పునరుద్ధానాన్ని దాచాలని ఎంతో మంది చూశారు. ఆయన యొక్క పునరుద్ధానాన్ని దాచాలని ఎంతో మంది చూశారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సమాధి ఎప్పుడైతే తెరవబడిందో, ఆ తెరవబడిన సాక్ష్యాన్ని ప్రకటించడానికి వెళుతుండగా వారికి అడ్డుగా పడి, రోమా సైనికులు అడ్డుపడి వాళ్ళు మాటలు చెప్తున్నారు. ఏమనంటే, మేము మీకు చాలా ద్రవ్యం ఇస్తాం. వాళ్ళు ఒక మంచి ఆలోచన చేసుకున్నారు. ఈయన యొక్క పునరుద్ధానాన్ని దాచాలి అని వాళ్ళు ఒక ఆలోచన చేసుకుని, మేము మీకు చాలా డబ్బులు ఇస్తాం, మేము మీకు చాలా విలువైన ఇస్తాము అని వాళ్ళు చెప్పి వాళ్ళని ఎంతో మభ్యపెట్టినప్పటికీ కూడా పునరుద్ధానాన్ని ఎవరు కూడా ఇప్పటికీ దాచలేకపోయారు. వాళ్ళని ఎంతగానో శిష్యులను, ఆనాటి క్రైస్తవులను ఎంతగా హింసించినా, బెదిరించినా కూడా నేటికి పునరుద్ధానాన్ని, ఆయన యొక్క తిరిగి లేచారని ఎవరు కూడా దాచలేకపోయారు. రోమా ప్రభుత్వం వారు ఎంతగా హింసించినా, రోమా ప్రభుత్వం వారు ఎంతగా శిక్షలు పెట్టినా, రంపంతో కోసిన, కొరడాలతో కొట్టిన, చెరసాలకు అప్పగించినా కూడా నేటికి ఆయన యొక్క పునరుద్ధానాన్ని ఎవరు ఆపలేకపోయారు. వాళ్ళు స్పెషల్ సీల్ వేశారు, వాళ్ళ యొక్క స్పెషల్ సెక్యూరిటీ పెట్టారు ఆ యొక్క సమాధికి, కానీ అవేవి కూడా పునరుద్ధానాన్ని ఆపలేకపోయాయి. పునరుద్ధానాన్ని ఆపాలని చూస్తున్నారా? ఒకవేళ పునరుద్ధానాన్ని ఆపాలని ఆలోచన మీలో ఎటువంటిదైనా ఉందా? ఈ సమయంలో తెలియజేస్తున్నాను, ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా నా యేసు క్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధానాన్ని ఎవరు ఆపలేరు, ఆపబోరు కూడా. ఎందుకంటే ఆయన పునరుద్ధానము, ఆయనే జీవము గనక. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. ఆయన తిరిగి లేచానడానికి ఆయన కొన్ని ప్రత్యక్షతలుగా ఆయనే కనపడుతూ వచ్చాడు. నేను అవన్నీ రెఫరెన్స్ తీయాలనుకోవట్లేదు కానీ చెప్తాను. ఒక 5 విషయాలు నేను చెప్తాను. మయ్యలకు ఆయన కనపడ్డాడు, ఆయన ప్రత్యక్షమయ్యాడు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 14వ వచనంలో కనుక చూస్తే ఆయన మరియలకు ఆయన ప్రత్యక్షమయ్యాడు, తను తానుగా కనపరుచుకున్నాడు. ఇంకా చూస్తే పేతురుకి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇంకా చూస్తే ఎంఐ గ్రామంలో ఇద్దరు వ్యక్తులకు ఆయన కనపడ్డాడు, దారిలో మాట్లాడుతూ వారి మధ్యలోనే ఆయన కనపడ్డాడు. ఇంకా చూస్తే శిష్యులకి చాలా వివిధ స్థలాల్లో 3 సార్లు వాళ్ళకి కనపడ్డాడు. ఒకసారి చేపలు పట్టేటప్పుడు, ఒకసారి మేడగదిలో ఉన్నప్పుడు, ఒకసారి తోమ వారి మధ్యలో లేడని
మరలా తోమ వారి మధ్యలో ఉన్నప్పుడు కూడా ఆ విధంగా తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఆయన తిరిగి లేచాడనడానికి తానే ప్రత్యక్షపరచుకుంటూ వస్తున్నాడు. ఇంకా చూస్తే 500 మందికి పైగా ఎక్కువగా ఆయన ఒక్కసారిగానే కనపడ్డుగా చూస్తాం మనం. సో ఇవన్నీ ఆయన లేచాడు అనడానికి తన్ను తానుగా ఆయన ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. ఇక్కడ నేను ఏమనుకున్నా అంటే, క్రీస్తు లేపబడకపోతే ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకవేళ క్రీస్తే గనక లేపబడకపోతే ఆ పునరుత్థానము లేదు. మీ కింద అంటాడు పౌలు అంటాడు, మా విశ్వాసము వ్యర్థమే, మేము ప్రకటించుతున్న మా ప్రకటన వ్యర్థమే. ఈ జీవిత కాలం మటుకే క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వారమైతే మనుషులందరికంటే మేము దౌర్భాగ్యం ఉంటాడు. ఆ బ్రతుకు వ్యర్థం అని అంటాడు. ఆయన తిరిగి లేచాడు గనకే మన బ్రతుకుకు ఒక అర్థం ఉంది. ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఆయన తిరిగి లేచాడు కాబట్టి మన బ్రతుకుకు ఒక ఆధారం ఉన్నది. హల్లెలూయా. ఇంకా పునరుద్ధాన శక్తి గురించి చెప్పి నేను ముందున్న సమయాన్ని పెట్టుకుని అప్పగిస్తాను. యోహాను సువార్తలో 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం కనుక చూస్తే, యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. ఇక నేను మీకు 2 విషయాలు తెలియాలనుకున్నా. మగ్దలేని మరియ పునరుద్ధాన శక్తిని పొందక ముందు ఏ విధంగా ఉందంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ యొక్క సమాధిని తిరిగి లేచినప్పుడు, ఆ సమాధిని చూసినప్పుడు కలవరపడ్డారు, వాళ్ళు ఆశ్చర్యపడ్డారు, వాళ్ళు ఆందోళన పడ్డారు. నా యొక్క ప్రభు ఏమయ్యాడు, ఎవరెత్తుకెళ్లారు అని ఇంకా వాళ్ళు ఆశ్చర్యపోయినట్టుగా చూస్తున్నాము. ఎప్పుడైతే ఆ యొక్క పునరుద్ధాన శక్తిని పొందుకున్నదో, ఆ యొక్క పునరుద్ధాన శక్తి యొక్క బలాన్ని ఆశ్రయించిందో, అప్పుడు చెప్తున్నది చూడండి, అయ్యా ఒకవేళ మీరు ఎత్తుకొని పోతే నాకు చెప్పండి, నేను ఆయనను ఎత్తుకొని పోతాను. ఆమె ఒకరిని లేపాలంటే ఒక బలం కలిగిన వాళ్ళైతే ఒక 2 లేదంటే 4 లేపాలి. కానీ పునరుద్ధాన శక్తిని ఆశ్రయించిన ఆమె నా ప్రభువును ఎత్తుకొని పోయేంత గొప్ప అనుభవంలోనికి వెళ్ళింది. హల్లెలూయా. ఆ సమయంలో ఆ యొక్క యూదా సమాజంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉందంటే, ఒక ఆడవాళ్ళు, ఆ మహిళలు వాళ్ళు ఒకవేళ సాక్ష్యం చెప్తే వాళ్ళ యొక్క వాంగ్మూలము, వాళ్ళు యూదా జాత వాళ్ళు చెప్పినది వాళ్ళంతగా స్వీకరించకపోయేది, వాళ్ళంతగా పట్టించుకోకపోయేది. కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టి అప్పుడు ఫస్ట్ ఆలోచన చేసింది, నేను యూదా జాతికి చెందినదాన్ని, నేను చెప్తే ఎవరు వింటారు, యేసయ్య లేచాడని అని కలవరపడింది, ఆందోళన పడింది. కానీ ఎప్పుడైతే పునరుత్థాన శక్తిని ఆశ్రయించిందో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శక్తిని, మరణ పునరుద్ధానాల యొక్క శక్తిని తెలుసుకోగలిగిందో, నేనే వెతుకొని పోతానంటే. హల్లెలూయా. అటువంటి అనుభవంలోనికి మీరు కూడా రావాలని మీ అందరికీ సెలవిస్తున్నాను. ఇంకొక మాట చూస్తే పేతురు కూడా చూద్దాం. ఇప్పుడు చదవబడిన లూకా సువార్త 24వ అధ్యాయంలోనే పేతురు కూడా వాళ్ళు చెప్తే నమ్మలేదంట. ఒక మాట ఇక్కడ చూడండి, 11వ వచనంలో, మగ్దలేని 10వ వచనంలో చూడండి, మగ్దలేని మరియయు యోహన్నయు యాకోబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన కనుక వీరు వారి మాటలు నమ్మలేదంట. శిష్యులు కూడా, యేసుక్రీస్తుతో తిరిగిన వారు కూడా, యేసుక్రీస్తు యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఆయన యొక్క ప్రవచనాలు, ఆయన నేను చనిపోయి తిరిగి లేస్తానని చెప్పిన ఆ యొక్క శిష్యులు కూడా యేసయ్య తిరిగి లేచారంటే వాళ్ళు నమ్మట్లేదు. పిచ్చోళ్ళు ఇల్లు అనుకుంటున్నాను, వెర్రోళ్ళు ఇల్లు, వాళ్ళ మాటలు నమ్మలేదంట. అదే పేతురు వారి యొక్క అదే శిష్యులు వాళ్ళు నమ్మలేదు. కానీ వాళ్ళు ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని ఆశ్రయించారో, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధాన యొక్క శక్తిని పొందుకున్నారో, ఆ పెంతెకోస్తు దినాన 3,000 మందిని ఒకే ప్రసంగంలో రక్షించగలిగారు. హల్లెలూయా. ఒకే ఒక్క ప్రసంగంలో రక్షింపబడ్డారు. అంతగా ఆత్మ శక్తిని పొందుకోగలిగారు, అంతగా పునరుద్ధాన శక్తిని పొందుకోగలిగారు.
వాళ్ళని చంపవేస్తానన్నప్పుడు భయపడి పారిపోయిన శిష్యులు, భయపడి మేడగదుల్లో దాక్కున్న శిష్యులు, నన్ను చంపండి రవై, నేను క్రీస్తు కోసము మరణమైన నేను ఎదురెళ్తాను, నా మరణమైన నేను ఆస్వాదిస్తాను, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అటువంటి పునరుద్ధరణ శక్తిని పొందుకున్న తర్వాత అంత గొప్పగా వాడబడతారు. అటువంటి పునరుద్ధరణ శక్తి మీరందరూ కొనసాగింపబడుదురు గాక. ఆమేన్. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన దైవ సేవకులైన పీటర్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గట్టిగా మరి ఒకసారి చెప్పట్లు పెడదామా? చెప్పాలా? ఒకరు చాలా ఆనందిస్తారు ఈరోజు. నాగరాజు ఇక్కడ నిలబడి మాట్లాడాలంటే ఎవరు చెప్పారా? చెప్తున్నారు. పరలోకంలో ఉన్న ఫిలిప్ మామయ్య, పాస్టర్ ఫిలిప్ గారు. ఏమేన్ చిన్నప్పటి నుంచి వారిని దగ్గర తీసుకొని, ఫిలిప్ మామయ్యకి చాలా జ్ఞానం, చాలా తెలివి, లోతైన మర్మాలన్నీ కూడా చెప్తుంటాడు. సో నిజంగా నాగరాజ్ అంత క్లోజ్ గా ఉన్నాడు చిన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క నడిపింపులో. గాడ్ బ్లెస్ హిమ్ అండ్ గాడ్ యూస్ హిమ్ మైటిలీ. హల్లెలూయా.